హాయ్ యస్, నా పేరు డాక్టర్ శ్రీనివాస్ మనోహర్ అండి. నేను T3+1 స్పెషలిస్ట్. పర్టికులర్గా ఇంప్లాంట్స్ ఎక్కువ చేస్తూ ఉంటాను. లాస్ట్ 10 yearsగా ఇంప్లాంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. మోస్ట్ కామన్గా జనాలకి వచ్చి మా పేషెంట్స్ వచ్చి అడిగే డౌట్స్కి సంబంధించిన వీడియోసే మేము ఈ సిరీస్లో చేస్తూ ఉన్నామండి. దీనిలో కూడా నేను డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్ ఎలా జరుగుతుంది, అసలు ఫస్ట్ డెంటల్ ఇంప్లాంట్ స్క్రీనింగ్ అనేది ఎలా జరుగుతుంది అనేది బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు ఫస్ట్ డెంటల్ ఇంప్లాంట్ అంటే మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పినట్టుగా ఒక టైటానియం మెటీరియల్తో చేసే ఒక స్క్రూ అండి. ఇది మెడికల్ గ్రేడ్ టైటానియంతో చేస్తారు. దీనివల్ల వేరే హెల్త్ హజార్డ్స్ కానీ ఏమీ లేవు. ఇది మీ జా బోన్లో పన్ను ఎక్కడైతే లేదో అక్కడ స్క్రూ ఫిక్స్ చేసుకొని 3 months తర్వాత కానీ 2 months తర్వాత కానీ డిపెండింగ్ ఆన్ కండిషన్ దాని మీద క్యాప్ పెట్టడం అనేది జరుగుతుంది. నార్మల్గా మెజారిటీ ఆఫ్ పీపుల్ మనకు వచ్చే కంప్లైంట్స్ ఫస్ట్ మెయిన్ కంప్లైంట్తో వస్తారు క్లినిక్కి అంటే కనుక, ఒకటి పన్ను లేదు పెట్టించుకోవాలి అని వస్తారండి. లేదు మనకి టూత్ ఆల్రెడీ బ్రేక్ అయింది, దీన్ని ఇంకా సేవ్ చేయలేము అనే స్టేజ్లో కొంతమంది సెగ్మెంట్ వస్తారు. ఇంకొంత కేటగిరీ పీపుల్ ఎలా వస్తారు అంటే కనుక ఆల్రెడీ క్యావిటీ ఉంది, బాగా పాడైపోయింది, ఇంకా టూత్ని రూట్ కెనాల్ కానీ ఇంకోటి కానీ చేసి సేవ్ చేయలేము. ఇలాంటి కండిషన్స్లో మనం డెంటల్ ఇంప్లాంట్ అనేది సజెస్ట్ చేస్తాం. ఎందుకు అంటే ఆ పన్ను తీసేయాల్సి ఉంటుంది, లేదంటే ఆల్రెడీ మిస్సింగ్ టూత్ ఉంటే ఎంటీ స్పేస్ ఉంటుంది. ఈ ఏరియాలో మనం కొత్త పన్ను పెట్టించుకోవాలి. ఆ కొత్త పన్ను పెట్టించుకోవడానికి బెస్ట్ ఆప్షన్ ఎప్పుడూ కూడా ఇంప్లాంట్స్ అండి. నెక్స్ట్ ఫిక్స్డ్ ఆప్షన్ ఏమైనా ఉంది అంటే కనుక అది బ్రిడ్జ్, అటుపక్క పన్ను ముందు పన్ను వెనక పన్ను కట్ చేసి రెండింటిని కనెక్ట్ చేస్తూ బ్రిడ్జ్లా వేయడం అండి. ఇలా బ్రిడ్జ్లా వస్తుంది. లేదు అంటే కనుక స్ట్రైట్గా ఒక ఇంప్లాంట్ వేసుకొని అందులో దాన్ని మనం ఇండివిజువల్ క్యాప్ కింద పెట్టుకోవచ్చు. అండ్ ఫస్ట్ మీరు ఆ కంప్లైంట్తో సేమ్ ఇప్పుడు 3 కంప్లైంట్లు ఏదైనా కంప్లైంట్తో వస్తే మేము ఫస్ట్ చూసేది ఏంటి కనుక ఎడ్జసెంట్ టూత్, పక్క టూత్ ఎలా ఉన్నాయి, దానికి ముందున్న పన్ను వెనక పన్ను ఎలా ఉంది, హెల్దీగా ఉందా, పైన ఉన్న టూత్ కూడా హెల్దీగా ఉందా లేదా అనేది చూసుకుంటాం. అండ్ మిగిలిన దగ్గర ఏమైనా చిగుళ్ళు ఇన్ఫెక్షన్ కానీ వేరే సంబంధించిన ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నాయో చూసుకుంటాం. ఎందుకంటే మనం ఇంప్లాంట్ సర్జరీ చేసి ఇంప్లాంట్ పెట్టామంటే అదే బ్యాక్టీరియా అన్ని దగ్గరలో సెలైవాతో కలిసి ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం ఇంప్లాంట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా అనేది కూడా ఫస్ట్ ఎగ్జామినేషన్లో మేము స్క్రీన్ చేసుకుంటాం. వన్స్ రిమైనింగ్ ఫైండింగ్స్ అన్నీ బాగుంటాయి కనుక అప్పుడు మనం చేసేది ఏంటి, ఇక్కడ బోన్ వాల్యూమ్ ఎక్కడ ఎముక విడ్త్ ఎంత ఉంది మనం స్క్రూ వేయాల్సిన దగ్గర, అండ్ చిగురు ఎలా ఉంది, హెల్దీగా ఉందా లేదా అనేది చూసుకుంటాం. వన్స్ ఈ పారామీటర్స్ కూడా ఓకే అయినాక నెక్స్ట్ మేము చేసుకునే ప్రొసీజర్ ఏంటి అంటే కనుక ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటామండి. నోట్లో మొత్తం టీత్ అన్నిటికీ ఫోటోగ్రాఫ్స్ చూసుకుంటాం. ఎందుకంటే మనం రెగ్యులర్ కన్సల్టేషన్లో మిస్ అయ్యే ఏమైనా చిన్న ఫైండింగ్స్ ఫోటోగ్రాఫ్స్లో మనం నోటీస్ చేయగలిగే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత అది ఫ్రంట్ టూత్ ఏమైనా మిస్సింగ్ టూత్ ఉండి ఫ్రంట్ టూత్తో ప్రాబ్లమ్ వస్తే కనుక స్మైల్ అసెస్మెంట్ కూడా చేసుకుంటాం. అంటే మీరు నవ్వుతున్నప్పుడు ఎంతవరకు టీత్ కనబడుతున్నాయి అనే అసెస్మెంట్ కూడా చేసుకుంటాం. వన్స్ ఈ ఫైండింగ్స్ అన్ని బాగున్నాయి అన్నాక నెక్స్ట్ మేము సజెస్ట్ చేసేది అంటే CBCT అని ఒక స్కానింగ్ రిపోర్ట్ చెప్తామండి. ఇది CT స్కాన్ అండి. CT స్కాన్ అంటే ఈ మెడికల్ CT లాగా పెద్ద యూనిట్ ఉంటుంది అని భయపడాల్సిన అవసరం లేదు. నార్మల్ ఫుల్ మౌత్ ఎక్స్రేస్ మన క్లినిక్లో ఎలా తీస్తామో ఆ మాత్రం సైజ్ మిషనే ఉంటుందండి. బట్ సింపుల్గా ఒక మోర్ దెన్ హార్డ్లీ 10 secondsలో మీకు ఆ స్కాన్ కూడా అయిపోతుంది. పెద్ద వరి అవ్వాల్సిన పని లేదు. అండ్ ఈ స్కాన్ అనేది రిపోర్ట్ రెడీ అవ్వడానికి అట్లీస్ట్ ½ day కానీ 1 day పడుతుంది. మనం ఆ స్కాన్తో పాటు మీరు దగ్గరలోనే మనకి క్లినిక్ దగ్గరలోనే విశాఖపట్నంలో స్కానింగ్ సెంటర్ కూడా ఉంది. హార్డ్లీ వాకబుల్ డిస్టెన్స్ అండి, 2 minutes. మీరు స్కాన్ చేసుకొని రాగలిగితే నెక్స్ట్ విజిట్లో మేము చేసేది ఏంటంటే ఈ స్కాన్ రిపోర్ట్ చూసి మేము ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రెడీ చేస్తామండి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఆ సైట్లో బోన్ ఎలా ఉంది, పక్క టూత్ ఎలా ఉన్నాయి, మనం ఎందుకు ఈ బోన్ని రీడ్ చేయాల్సి వస్తుంది, అసలు బోన్ ఉందా అవైలబుల్, ఇవన్నీ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వన్స్ ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది జరిగాక చాలా వరకు మేము కొన్ని రకాల ఇంప్లాంట్స్ మీకు సజెస్ట్ చేస్తాము. మన క్లినిక్లో అయితే కనుక 3 to 4 వేరియంట్స్ ఇంప్లాంట్స్ మేము అవైలబుల్గా ఉంచుతాము ఎప్పుడు కూడా. ఏ ఇంప్లాంట్ సూట్ అవుద్ది అనేది నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను మ్యాక్సిమం. డిపెండింగ్ ఆన్ కండిషన్ అంటే బోన్ క్వాలిటీ ఎలా ఉంది, క్వాలిటీ అంటే ఏంటి, ఎంత డెన్సిటీ ఉంది బోన్ మీది అనే దాన్ని బట్టి, క్వాంటిటీ అంటే ఎంత సైజ్ బోన్ ఉంది, బాగా వెడల్పు ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఇలాంటి చిన్న విషయాలను కన్సిడర్ చేసుకొని మేము ఒక ఈ ఇంప్లాంట్స్ అయితే మీకు సూట్ అవుతాయండి అని చెప్పడం జరుగుతుంది. అండ్ కాస్ట్ పార్ట్ వచ్చేసరికి ఒక 25,000 నుంచి 50,000 రేంజ్లో చాలా ఇంప్లాంట్స్ అవైలబుల్ ఉంటాయండి. మీకు ఏది సూట్ అవుద్ది అనేది అండ్ మీ ఫైనాన్షియల్ వైబిలిటీ చూసుకొని మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్లో జరిగేదండి. మీరు వచ్చి చూపించుకున్నాక ప్రిలిమినరీగా మీకు డయాగ్నోస్ చేసి ఇది జరుగుతుంది, ఇది మీకు సూట్ అవుతుంది అని ట్రీట్మెంట్ ప్లాన్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం వరకు జరిగే ఫేజ్ ఇది. దీని తర్వాత మనం ఓకే అనుకుంటే కనుక అప్పుడు మనం నెక్స్ట్ లెవెల్లో ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలి, ఏంటి, ఎన్ని విజిట్స్ అనేవి
మాట్లాడుకుంటాం. సో నేను సెపరేట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యాక ఎన్ని విజిట్స్ ఉంటాయి, అపాయింట్మెంట్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్ యూ.